తెలంగాణలో రైస్ ప్రొడక్షన్ పెరుగుతోందా? గత 2-3 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది వరి ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉందా? అవుననే చెప్పాలి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్ పొజిషన్లో ఉంది. ఇంతకీ తెలంగాణలో బియ్యం ఉత్పత్తి ఏ మేరకు జరిగింది? వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులతో దేశంలోనే తెలంగాణ గుర్తింపు పొందుతోంది. ఎరువులు, యూరియా, విత్తనాల కొరత వంటి ఇబ్బందులు ఉన్నా ధాన్యం ఉత్పత్తిలో రైతులు తగ్గేదేలే అంటున్నారు. వరి ధాన్యం, బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం, బియ్యం ఉత్పత్తిలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. 2023-24లో 168.8 లక్షల టన్నుల బియ్యంతో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 159.9 లక్షల టన్నులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానం, 156.9 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానం, 143.6 లక్షల టన్నులతో పంజాబ్ 4వ స్థానంలో నిలిచాయి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి 1378 లక్షల టన్నులుగా నమోదైంది. పదేళ్ల క్రితం 2015లో తెలంగాణలో బియ్యం ఉత్పత్తి కేవలం 30.5 లక్షల టన్నులుగా ఉండగా 2023-24 నాటికి అది 5 రెట్లు పెరిగి 168.8 లక్షల టన్నులకు చేరింది. 2024-25 నాటికి ఇంకా పెరిగి 174.42 లక్షల టన్నులకు చేరింది. 2024-25 తెలంగాణలో బియ్యం ఉత్పత్తి 185.49 లక్షల టన్నులకు చేరింది. ఈ గణాంకాలు తెలంగాణ రైతుల కష్టానికి, ప్రభుత్వ విధానాలకు అద్దం పడతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 2015లో 74.9 లక్షల టన్నులు ఉండగా 2023-24 నాటికి 73.4 లక్షల టన్నులకు పరిమితమైంది. అంటే తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో సగం కూడా లేదు. ఈ మార్పు తెలంగాణను దేశంలోని ప్రముఖ బియ్యం ఉత్పత్తి రాష్ట్రంగా నిలబెట్టింది. తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాల విస్తరణ, రైతులకు ఉచిత విద్యుత్, ఎరువుల సరఫరా, రైతు భరోసా లాంటి అంశాలు ధాన్యం అధిక ఉత్పత్తికి కారణమన్నారు వ్యవసాయ రంగ నిపుణులు. హైబ్రిడ్ విత్తనాలు, యాంత్రీకరణ వంటివి ఉత్పత్తిని పెంచాయని చెబుతున్నారు. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం 2 సీజన్లు కలిపి 2014-15లో 35 లక్షల ఎకరాల నుంచి 2023-24 నాటికి 157.1 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా దేశ ఆహార భద్రతకు దోహదపడుతోందన్నారు వ్యవసాయ రంగ నిపుణులు.